రావణ్కి అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అన్నారు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తేనే 6 మర్డర్లు జరిగినాయి వాళ్ళ తెలంగాణలో. పోక్సో చట్టం మీద బెయిల్ మీద వచ్చి 6 మర్డర్లు చేసి అతను ఎబ్స్కాండ్ లో ఉన్నాడు, బతుకున్నాడు చనిపోయాడు అర్థం కావట్లేదు. సో వార్నింగ్ పంపించేసే సెక్షన్లు కాదు అవి, అతను చేసిన పనులు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే చిన్న చిన్న పెట్టి కేసులో, లేకపోతే చిన్న పిక్ పాకెటింగ్ కేసులో, లేకపోతే ఇంటి దగ్గర 2 వాళ్ళు కొట్టుకున్నదో అలాంటిది అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు పోలీసులు. నెంబర్ 4 ఏంటంటే ఉపా చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు 3వ తారీఖు అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. ఉపా చీఫ్ ఎవరు సార్? ఈగల్ చీఫ్ అంటే అతను రవికృష్ణ. ఈగల్ చీఫ్ వేరు, ఉపా చీఫ్ వేరు. ఉపాకి చీఫ్ ఎవరు ఉండరు. సిట్టింగ్ హైకోర్టు జడ్జిలతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని వేస్తుంది. ఏదన్నా సంస్థల మీద బ్యాన్ వేస్తే ఆ బ్యాన్ ని తీసేయాలంటే వాళ్ళు రివ్యూ చేసి తీసేస్తారు తప్ప ఈగల్ చీఫ్ రవికృష్ణ గారు కలిస్తే ఉపా చీఫ్ కలిశారని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పినాక నేను ఎలా అంటే మీరు ఉపా చట్టం 1969 నుంచి వచ్చిన దానికి మీరు చెప్పింది 100% కరెక్ట్. బట్ ఇక్కడ అమిత్ షా గారి అమెండ్మెంట్ ఏంటంటే ఇండివిజువల్స్ మీద ఉపా ఆపాదించినప్పుడు ఈగల్ చీఫ్స్ రెస్పెక్టివ్ స్టేట్ కో లేకపోతే సౌత్ జోన్ కు ఉన్న ఈగల్ చీఫ్స్ వస్తారు. ఈగల్ చీఫ్ దానికి కాదు సార్, ఈగల్ చీఫ్ ఉపాధి కాదు. ఈగల్ చీఫ్ అనేది మీకు నచ్చింది మీరు ఇంటర్ప్రిట్ చేయండి, నాకు నచ్చింది నేను ఇంటర్ప్రిట్ చేస్తాను. ఎవరు నచ్చిన వాళ్ళు చెప్పుకోవడానికి కాదు. ఇక్కడ అందరూ గూగుల్ ఉంది, గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని కలవడం ఏంటన్నది ప్రశ్న. డ్రగ్స్ మంత్రి గారు కలవకూడదా? ఈగల్ చీఫ్ హోమ్ మినిస్టర్ కలవాలి, ముఖ్యమంత్రిని కలవాలి. మంత్రుల్లోనే ఏ శాఖ ఎవరికైనా తెలియదా? మంత్రుల్లోనే కన్ఫ్యూజ్. వర్మ గారు నాకు టైం ఇవ్వండి, ఒక్క నిమిషం మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పి మీరెంత ఆయన స్థాయిని తగ్గిద్దామని చూసినా కూడా ఆయన పోర్ట్ఫోలియో ప్రకారం ఒక క్యాబినెట్ మినిస్టర్. కానీ రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇచ్చిన స్థానం అంతకన్నా ఎక్కువ. రాష్ట్రంలో యాక్షన్ తీసుకునే ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఆయనతో డిస్కస్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బాధ్యత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అప్పచెప్పింది పవన్ కళ్యాణ్ గారికి. మీరు జస్ట్ చంద్రబాబు నాయుడు బాధ్యత అప్పగిస్తే కాన్స్టిట్యూషన్ గా ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది కిరణ్ గారు పదవి కాదు. ఆయన మంత్రి మాత్రమే ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ కాదు అంటున్నా, కాన్స్టిట్యూషన్ కాదు అంటున్నా. అలంకారం మాత్రమే, అది కాన్స్టిట్యూషన్ కాదు. అదే పెద్ద పదవి అమానుషం, అది దౌర్భాగ్యం. ఈయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు నాకు హోమ్ మినిస్టర్ వస్తే నాకు హోమ్ మినిస్టర్ అంటే వస్తేనే ఈ టైంలో ఈ విధంగా ఆ ఈగల్ చీఫ్ కిరణ్ ఒక్క నిమిషం ఉండమ్మా. ఈగల్ చీఫ్ ఎందుకు కలిసాడంటే పవన్ కళ్యాణ్ గారిని ఏకే రవికృష్ణ అండి ఆయన పేరు. ఆయన కలిసింది దేనికంటే వార్షిక నివేదిక ఆయనకి ఇచ్చాడట. ఎందుకు వార్షిక నివేదిక ఇవ్వాల్సి వచ్చిందంటే గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు ఏవి అయితే ఉన్నాయో అది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అది ఇవ్వడం మీకు తప్పు. ఏం చేస్తుంది మీరు చెప్పండి ఏంటి చెప్పండి సార్. ఇవన్నీ కూడా హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారండి? అతను అటవీ శాఖ మంత్రి అండి. ఏజెన్సీలో గంజాయి పడుతుందండి, అక్రమ రవాణా జరుగుతుందండి. హోమ్ మినిస్టర్ అవసరం లేదా? చెప్పింది మీరు వింటారా? చెప్పండి. అది తప్పు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ శాఖ మంత్రి ప్రాంతాలకు ఏ వెళ్తున్నాదో దాన్ని అరికట్టడానికి ఈయన ఒక రిపోర్ట్ అడిగాడట. ఆయన వచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వండి. సరే ఇంకా ఏమన్నా ఇవ్వండి సార్. ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? హోమ్ మినిస్టర్ సార్ ఇప్పుడు వీళ్ళకి కన్ఫ్యూజన్ సార్. ఒకటి సార్, ఒకటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తప్ప నేను చెప్తున్నాను సార్. ఇది సింగపూర్కి పోతారు సార్, సింగపూర్కి యాత్రలు పోతారు. యాత్ర పోయేటప్పుడు అచ్చెన్నాయుడు పోతారు. అచ్చెన్నాయుడు సింగపూర్కి యాత్రలు పోవాల్సిన అవసరం లేదు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. సింగపూర్ లో ఒక స్క్వేర్ నుంచి కూడా వ్యవసాయం లేదు. ఆయనకి పోయి వ్యవసాయ శాఖ మంత్రి పోతారు. ఎందుకు పోతారో అర్థం కాదు. మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే హోమ్ మినిస్టర్
మాట్లాడతారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మాట్లాడతారు, విద్యాశాఖలో అవతవకలు, బిఎస్సీలో అవతవకలకి హోమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడతారు, విద్యాశాఖ మంత్రి తెలియదు, ఇండస్ట్రీస్ కావచ్చు పీసీ పడుతున్నాడు, అయ్యి పోతాడు, మన చంద్రబాబు నాయుడు కొడుకు పోతాడు, పౌరు పోతాడు, ఎవరికి పోతారో ఎక్కడికి పోతారో వాళ్ళ మంత్రులు ఏంటో వాళ్ళ శాఖలు ఏంటో ప్రజలకి క్వశ్చన్ కాదు, వీళ్ళకి బండారు సార్. విజయ్ ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదండి. ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఏంటి సార్ ఇష్యూ కాదు? నలుగురు ఐదు ఉండొచ్చు. సార్ ఏంటి సార్ ఇష్యూ కాదు? మీరు కాకుండా ఇంక వేరే వాళ్ళు వస్తే ఒప్పుకుంటారు కదా? ఈ debate లో మీరు participate చేయండి. ఈయన నెంబర్ 2 ఇదేంటి సార్ ఇష్యూ కాదు? ఏపీ కూటమి ఎవరు నెంబర్ 2? ఎవరు సార్ నెంబర్ 2? There is no number 2 as per constitution. There is no number 2 as per constitution. మీ ప్రాబ్లం ఏంటండి? నాకేం ప్రాబ్లం లేదు సార్, నా ప్రాబ్లం ఏంటి? శాఖ మంత్రి సార్, గంజాయి ఏ శాఖ? కూడా అక్రమ రవాణాలు. నేను ఏం చెప్తున్నానంటే ప్రసాద్ గారు ఏ శాఖకు సంబంధించిన వ్యక్తులు ఆ శాఖతో వితండవాదంగా మాట్లాడాలంటే ఇంకా అది ఎవరు సార్, చెప్పలేము. నేను నేను డీటెయిల్ కూడా చెప్పట్లేదు చెప్పాను. సార్. ఈ శాఖ మంత్రి అని ఆ చెప్తున్నాను. శాఖతో సార్ ఒకటి చెప్తున్నాను సార్, హోంమంత్రికి ఆమె సమీక్ష చేసేటువంటి హోంమంత్రి ఏంటండి ఇక్కడ? లేకపోతే ఆమె తీసేసింది వేరే మనిషిని పెట్టండి. ఇరిగేషన్ శాఖకి సంబంధం లేకుండా ఇరిగేషన్ తీసి వేరే మనిషిని పెట్టండి. టీజీ పరిస్థితి ఎందుకున్నాడు? టీజీ పరిస్థితి ఎందుకున్నాడు? డీజీపీ వెళ్తారండి. టీజీ పరిస్థితి తీసేసి ఇంకా తీసేసింది. నారా లోకేష్ ఇచ్చింది. నారా లోకేష్ ఇచ్చింది. అదే ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, 11 మంది ఎమ్మెల్యేలు వినండి. 11 మంది ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు మీ చంద్రబాబు ప్రసాద్ గారు ఆయన అటవీ శాఖ మంత్రి. డ్రగ్స్ ఏ రకంగా వెళ్తున్నాయో, గంజాయి పంటలు ఎలా జరుగుతున్నాయో ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏగల్ హెడ్ కాబట్టి ఈయన కొన్ని అడిగాడట, అవి కంట్రోల్ అయినాయా లేదని ఈయన సమర్పించారు. వాట్ రాంగ్? కరెక్టే సార్, ఆయన పిలిచి సమీక్షించవచ్చు.